जननी सर्वमंगला जनकः शंकरो देवः तं वन्दे कुञ्जराननम् श्रीनीलजम्बु सूर्यगिरिचिन्मयतेजमो चन्दगोरितिं वाणिवि लक्ष्मी पार्वतीवि पावनमूर्तिवि प्रस्तुतिन्तु ना मानसमंदुनं निरिचि मंगलवाक्झरि सागनं मो सन्मौनि जनाश्रिता वरद मन्नना जयवे वीरधर्मजा मन्नना जयवे वीरधर्मजा। ओम शिवाय गुरवे नमः। శ్రీ జగద్గురు కోటిలింగేశ్వర వీరధర్మజ మాత అమ్మవారి యొక్క అవతారోత్సవ కార్యక్రమాలు పాంచాంగకనగా 5 రోజుల పర్యంతము ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఈరోజు 2వ రోజు ప్రాతకాలం నుండి అమ్మవారి యొక్క పాద పూజల మరియు సభా కార్యక్రమము. ఇక్కడ శ్రీ గురుమూర్తి యొక్క పాద పద్మములకు శతకోటి నమస్కారాలు సమర్పిస్తూ, అదేవిధంగా శ్రీ శివనారాయణ గారు కూడా నమస్కారం తెలియజేస్తూ, వేదిక పైనటువంటి పెద్దలకు మరియు వేదికలు అలంకరించిన భక్తులందరూ కూడా శరణార్థి. అమ్మవారి యొక్క శక్తిని మనం ఎవరు కూడా చెప్పలేము. కూడా ఏదో మనకు తోచినటువంటి అనుభవము, మనం ఈ స్థూలమైన దృష్టితో చూసినటువంటి కొద్దిపాటి మహిమలు మాత్రమే చెప్పగలుగుతాం. ఎందుకంటే ఆ సాక్షాత్తు శ్రీ సరస్వతీదేవే కలము పట్టుకొని కూర్చొని రాసిన కూడా అమ్మగారి గురించి వర్ణన సంపూర్ణం కాదు. కాబట్టి నాయన గారు తెలియజేసిన కాబట్టి ఎవరన్నా మాట్లాడాలి. కాబట్టి నాకేం పెద్ద అనుభవం ఏం లేదు. మేము చిన్నప్పటి నుండి ఇక్కడనే అమ్మ సేవలో ఉన్నాము. ఇప్పుడు ప్రస్తుతానికి శ్రీశైల ఆశ్రమంలో వేద పాఠశాల నాయనగారి ఆధ్వర్యంలో వేద పాఠశాల నడిపిస్తున్నాము. అమ్మగారి యొక్క తపస్సువంటి క్షేత్రములు. గురు మహిమ ఏ విధంగా ఉంటుంది? శాస్త్రానికి వేదానికి అతీతం గురు యొక్క మహిమ. ఒకనొకప్పుడు ఒక గురువు ఉండేవాడు. ఆయన అమ్మలాంటి మహాత్ములు గురువులు. ఆ గురువు దగ్గర అందరూ కూడా సేవ చేయడానికి వచ్చేవాళ్ళు. చిన్న పెద్ద కుల మత వర్ణ భేదం లేకుండా అందరూ కూడా ఆ అమ్మ దగ్గరికి సేవ చేయడానికి వచ్చేవాళ్ళు. ఇక్కడ ఒక చిన్నపాటి రైతు అమ్మను నమ్ముకొని, భగవంతుని నమ్ముకొని ప్రతినిత్యం సేవ చేయడము, తను గాయకం చేసుకోవడము, ఆ గాయకం వచ్చినటువంటి తన కుటుంబానికి పోషణకు ఎంత అవసరమో పెట్టుకొని మిగతాది గురువుకు సమర్పణ చేసేవాడు. ఆయనకు ఎన్నో రోజులు పెళ్ళై సంతానం రాలేకుంటుంది. ఏదో గురువు దగ్గర వస్తే గురు సేవ చేస్తే సంతానం అవుతుందంటే, అమ్మ ఏ విధంగా ఆజ్ఞించావు గోసేవ చేసుకోవాలి ధర్మం, ఆ విధంగా గురువు తెలియడము, వారు ప్రతినిత్యము భగవంతుని నమ్ముకొని గురువు మంత్రం జపం చేస్తూ వాళ్ళకు సంతానం కలిగింది. అయ్యగారితో పంతులతో ఎవరితో మనకు సంప్రదించాలి, ఏమైనా దోషం వెళ్ళిందా మంచిగా వెళ్ళిందా అని ఆలోచన వస్తుంది. వాళ్ళు అదేవిధంగా వాళ్ళు ఉన్నటువంటి పురోహితుని సంప్రదించిండ్రు. ఆ పురోహితుడు శీర్షోదయం అంటారు. తల్లి గర్భం నుండి ముందుగా తల ముందుకు వస్తుంది, తల బయటపడుతుంది. కాబట్టి శీర్షోదయ జనన కాలం గణన చేస్తారు. ఈ కాలం కూడా చాలా మంది అదే గణన చేస్తారు. ఆ విధంగా గణన చేసి ఈ బాబు వల్ల మీ ఇద్దరికి గండం ఉందని చెప్తారు. ఆయన ఎలాంటి గండం అంటే ప్రాణగండం ఉందని చెప్తారు. ఈ బాబుని చెప్పాలి, ఆ బాబు పెరిగితే మీకే నష్టము, మీకే ప్రాణగండం అని చెప్తారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మాకు పుట్టక గురువు యొక్క అనుగ్రహంతో మనకు జన్మించిండు అబ్బాయి, ఈ బాబుని ఏం చేసుకోవాలి?
వాళ్ళిద్దరు భక్తులే, గురువు యొక్క భక్తులే. వాళ్ళు ఆలోచన చేసి భర్త అంటాడు, సరేలే తీసేద్దాం, మన వద్దు, కావాలంటే మళ్ళీ కందాం. కానీ ఈ బాబుతో ఇంకో కనగలుగుతాం, మనం పోతే ఈ బాబుని కూడా చూస్తారు. లేదు లేదు, బాబుని మనం చేసేది లేదు, మనకు నమ్ముకున్న గురువు ఉన్నాడు, మనం గురువు దగ్గర వెళ్దాం, గురువు దగ్గర వెళ్దాము, గురువు ఏది సెలవిస్తే అది చేద్దాం. మనం లే అమ్మ దర్శనంలోకి వచ్చి అమ్మ పాద దగ్గర ఇస్తే, అమ్మ మాకు ఈ విధంగా అయ్యగారు చెప్పిండ్రు, మేమేం చేయాలమ్మా, పుట్టక జన్మించండ్రు అంటే, ఎవరు చెప్పేది మీకు, ఇక పలానా అయ్యగారు చెప్పిండ్రమ్మా, అట్లానా పిలవండి. ఏంటయ్యా స్వామి ఇంత చెప్పినామంటే, అవునమ్మా లెక్క తీసినాం గురువుగారు, ఈ విధంగా లెక్క తీసినాము, ఈ విధంగా వచ్చింది, మేము ఉన్నదే చెప్పినాము, లగ్నకుండంలో ఏదైతే ఉందో అది మాత్రమే తెలియజేసినాము. అట్లానా, అది గణన కాదు, ఇది స్థూలంగా చూసేటువంటి గణన. అది స్థూలంగా శీర్షోదయం ఎప్పుడైతే జనం శిశు జననం అవుతుందో అది స్థూలంగా చేసేటటువంటి గణన. మరి సూక్ష్మంగా ఏ విధంగా ఉంటుందంటే, ఈ భార్య భర్తలు గృహస్థాశ్రమం స్వీకరించిన తర్వాత, వాళ్ళు సృష్టి కార్యకి కొనుక్కున్న తర్వాత, ఏదైతే ముందు వాళ్ళ సంపర్కం వల్ల అప్పుడు తల్లి గర్భం ఉంటుందో ఆనాడే వాళ్ళ యొక్క జనన కాల లెక్క అని గురువు చెప్తాడు. కాబట్టి వీళ్ళకు ఎలాంటి గండం లేదు, నేను సెలవిస్తున్నాను చెప్తాడు. కాబట్టి వాళ్ళు గురువు నమ్ముకున్నందుకు గురువుడు అందరూ అంటారు, మన కర్మను ఎవరు తొలగించలేరని. నిజంగా ఎవరు తొలగించలేరు, కానీ గురువు మాత్రమే తొలగిస్తాడు, మిగతా ఏ దేవుడు కూడా తొలగించాడు. ఎందుకంటే ఇప్పుడు శివద్రోహం చేసినా విష్ణుద్రోహం చేసినా ఇవి ఇద్దరు గురువు దగ్గర వచ్చి క్షమాపణ పెడితే ఆ గురువు క్షమిస్తాడు, అవి మాపేతాయి. కానీ గురువు దగ్గర ఏదైనా ద్రోహం చేస్తే వాళ్ళిద్దరు కాదు, సర్వదేవతలు కూడా ఆ గురు నిందని గురు ద్రోహాన్ని క్షమించలేరు. అందుకనే గురువిద్దర శివుడు ఏం చెప్పాడంటే, నగురోరధికం శివశాసనత 3 సార్లు ఒక్కడి నుంచి చెప్పిన శివపరమాత్మ. అదేవిధంగా నాయన అనుభవం చెప్పుకున్నారు. కాబట్టి నేను కూడా చిన్న ఉన్నప్పుడు, సంవత్సరం బాబు ఉన్నప్పుడు నాకు కూడా ఆరోగ్యం బాగాలేక మా తల్లిదండ్రులు నన్ను ఎన్నో హాస్పిటల్ చూపించడం జరిగింది. ఈ బాబు బ్రతకడు అన్నట్టుగా ఏదో మా నాన్న మా వాళ్ళు కూడా చిన్ననాటి చిన్న రైతులు, వాళ్ళు వచ్చినట్టు కంది పంట ఆ పంట పెట్టాల్సి పైసలు అన్నీ అమ్ముకొని కూడా నాకు హాస్పిటల్ గురువులుగా చేయడం, అన్ని పెద్ద హాస్పిటల్ చూస్తే ఈ బాబు బ్రతకడు అని అప్పుడు డాక్టర్ అందరూ చేతులు ఎత్తేసారు. అప్పుడు మా నాన్న వాళ్ళు ఇక్కడ నర్సత్తాన్ని చెట్టేపల్లిలో ఉండే, ఆయన దగ్గర తీసుకెళ్తే ఆయన కాలగాడ వరిస్తే వాళ్ళు మా అమ్మ నాన్న అక్కడ ఉపదేశం తీసుకున్నారు. కానీ ఆయన తింటారు తాగుతారు అనేవాళ్ళు, మేమైతే చూడలేము ఆయనని. కానీ మా అమ్మ నాన్న మాత్రం మీరు తినవద్దు తాగొద్దు అని ఉపదేశం ఇచ్చిండు ఆయన మాత్రం. మా అమ్మ నాన్న కూడా అమ్మగారు నడుచుకునేవాళ్ళు. ఆయన దగ్గర పోతే వీడు మనోడు కాడు, వీరి గురించి ఎందుకు ఎదిగా ఆలోచిస్తున్నారు, వీడు మనోడు గాడే కాదు, వీడి గురించి వదిలేసేది ఇంకేం కాదని అప్పుడు ఆయన చెప్తే, మా అమ్మ దగ్గర వచ్చి అమ్మ ఆశీర్వాదంతో నేను ఈ రోజుకి జీవించున్నాను. నాకు ఎన్నో గండాలు కూడా జరిగినాయి. ఈ రోజుకి నేను బ్రతుకున్నంటే అమ్మ వ్యక్తి భిక్షతోటే ఈ జీవం బ్రతికి ఉంది. కాకపోతే కర్మ గురువు దగ్గర మాత్రం దొరుకుతుంది, వేరే దగ్గర దొరకదు. ఎందుకంటే దేవాని దేవతలు కూడా ఎవరు కూడా కర్మ వదలలేదు. 1000 గోవులు ఉండని తన తల్లి దగ్గర బిడ్డ తన తల్లి దగ్గరికే ఉంటుంది. కర్మ కూడా మనం ఎక్కడ చేసినా ఏమున్నా మన దగ్గరికి ఎట్టి పరిస్థితులు వస్తుంది. మనం ఉదాహరణ తీసుకోవాలంటే రామాయణంలో 14 సంవత్సరాలు వనవాసం వెళ్తాడు శ్రీరాముడు. ఎవరి ప్రేరణ వెళ్తాడు అంటే కైకేయి వల్ల వెళ్తాడు. కైకేయి భాష, నా కొడుకు రాజభారం కావాలి, రాజ పట్టాభిషేకం చేయాలి. అది జరగాలంటే శ్రీరాముడు వనవాసానికి వెళ్తే 14 సంవత్సరాలు ఎవరైతే ఉంటారో ఆ రాజ్యం అంతా వాళ్ళకే జరుగుతుందని అప్పట శాస్త్రాలు ఉండి ఆ విధంగా కోరడం వల్ల అదే కర్మ ఏమైంది కైకేయి కంటే, దేవి కైకేయి ద్వాపర యుగంలో జన్మించింది. ఆ దేవకి వసుదేవులకి శ్రీకృష్ణ పరమాత్మ జన్మించింది. ఈయన చెరసాలలో కంసుని వల్ల చెరసాలలో 14 సంవత్సరాలు